రెగ్యులర్గా మన వీడియోలో మనం చెప్తూ ఉంటాం, ప్రతి ఒక్కరు కూడా సెక్యూర్డ్ చైల్డ్ పాలసీ అనేటువంటిది తీసుకోండి అని చెప్పేసి. ఎందుకంటే ఎవరిపైనైతే ఫ్యామిలీ ఆధారపడి ఉంటుందో అలాంటి వారందరికీ తప్పనిసరిగా ఈ ప్లాన్ అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ఫ్యామిలీని మనం ఎంతగానో చూసుకుంటూ ఉంటాం, మన ఫ్యామిలీని మనం ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాం, వారు ఎప్పుడు బాగుండాలని చెప్పేసి కోరుకుంటుంటాం. అయితే ఒకవేళ అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగి మనకి ఏదన్నా అయితే ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి? సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాన్ తీసుకోండి, దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏమిటి అని చెప్పేసి మనం గతంలో చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్గా మీకు నేను ఒక వీడియో అయితే అందిస్తాను. ఆ వీడియోని చూడండి, అందులో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. सबको मेरा नमस्कार। मैं प्रसन्न शाह टिम्बुर्नी केयर हेल्थ इंश्योरेंस का मैं 3.5 साल से काम कर रहा हूँ। मेरे बहुत सारे कस्टमर को जो जस्टिफाई क्लेम थे वो मिल गए हैं, वो पूरे सेटिस्फाइड है और मैं और मेरे कस्टमर केयर हेल्थ इंश्योरेंस का तहे दिल से शुक्रिया करते हैं। मेरा एक इंसिडेंट हुआ था, मेरा एक एक्सपीरियंस मैं आपके साथ शेयर करना चाहता हूँ। अपना जो नया प्रोडक्ट आया है केयर सिक्योर चाइल्ड, वो मैंने 30 जुलाई को 1 CR की पॉलिसी ली थी और उसके बाद अगस्त में मैं सीढ़ियों से गिर गया। उसके बाद गिरने के बाद मेरे लिगामेंट टूटे और हड्डी मेरी फ्रैक्चर हो गई। तो डॉक्टर ने मेरे को प्लास्टर किया और लगभग 45 दिन तक रेस्ट लेने को कहा। मैंने रेस्ट तो ली, जब लगभग 6 सप्ताह मैंने रेस्ट ले ली। तो मैंने अपना सिक्योर चाइल्ड में भी क्लेम किया हुआ था। मेरा जो प्लास्टर का क्लेम था वो तो मिल गया मेरे को, लेकिन सिक्योर चाइल्ड में जो एक कॉज है अपना जो वीकली कॉम्पनसेशन का 1 लाख के हिसाब से मेरे को 6 हफ्ते का 6 लाख रुपए मिल गया, थैंक्स टू केयर। जो केयर के प्रोडक्ट में जो बोलते हैं वही करके दिखाया केयर ने, और मैं और मेरे सब कस्टमर केयर हेल्थ इंश्योरेंस के बहुत बहुत आभारी हैं। थैंक यू। ఒక అతను మన కంపెనీలోనే పనిచేస్తున్నారు. ఆయన సెక్యూర్డ్ చైల్డ్ పాలసీ అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత కొద్ది రోజుల క్రితం ఆయనకి అనుకోకుండా ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆయనకి కాలు కొద్దిగా డ్యామేజ్ అయితే అయింది. సో దాంతో అతను కంప్లీట్గా 45 రోజుల పాటు బెడ్ రెస్ట్లో ఉండాల్సి వచ్చింది. సో అప్పుడు ఏంటి పరిస్థితి? 45 రోజులు ఆయన బెడ్ పైన ఉంటే ఫ్యామిలీ ఎలా గడవాలి, ఎన్ని రోజులు ఆయనకి ఆదాయం ఎలాగా, సో ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. ఇంటి రెంట్ కానీ, కరెంట్ బిల్లు కానీ, మిగతా ఖర్చులు కానీ ఇవన్నీ ఉంటాయి కదా. మరి అవన్నీ ఎవరు భరిస్తారు? సో ఆయనకి ఆదాయం ఎలా వస్తుంది? సో మనం ఇస్తున్నటువంటి ప్లాన్లో ఇది కూడా ఒకటి ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగి ఆ ప్రమాదవశాత్తు జరిగినటువంటి దాంట్లో ఆయన మరణించినా లేదంటే అంగవైకల్యం వచ్చినా డబ్బులు వస్తుంది, అది పక్కన పెడతాం. అది కాకుండా, ఎందుకంటే ప్రమాదంలో మరణించాలని అంగవైకల్యం రావాలని రూల్ లేదు కదా. ఒకవేళ తీవ్ర గాయాలై బెడ్ పైన రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు కొద్ది రోజులు తాత్కాలికంగా. సో అలాంటప్పుడు ఈ ప్లాన్ మనకి ఆదుకుంటుంది. ఈయన కంప్లీట్గా 45 రోజులు బెడ్ పైన ఉండాల్సి వచ్చింది. ఈయన 1 కోటి రూపాయలకి ఈ సెక్యూర్ చైల్డ్ పాలసీ అయితే చేయించుకున్నారు. మన ప్లాన్ రూల్ ప్రకారం ఏంటంటే 1 కోటి రూపాయలకి చేయించుకుంటే అందులో 1% అమౌంట్ ఉంటుంది ప్రతి వారానికి చెల్లించడం జరుగుతుంది. అంటే కోటికి 1% అంటే 1 లక్ష, అంటే ఒక వారానికి 1 లక్ష రూపాయలు చొప్పున 45 రోజులకి అంటే 6 వారాలకి 6 లక్షల రూపాయలు కంపెనీ అయితే చెల్లించడం జరిగింది. సో అది ఎంతైనా సరే వాళ్ళని ఆదుకుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి కదా. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రమాదం జరిగినప్పుడు ఎవరు డబ్బులు ఇస్తారు? ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది చెప్పండి? ఎవరు ఇవ్వరు. కానీ ఇక్కడ ఈయన చేయించుకున్నటువంటి ప్లాన్ చాలా తక్కువ అమౌంట్, 1 కోటి రూపాయలు కేవలం 84,000 చేంజ్ పడుతుంది, అంతే. 85,000 రూపాయలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 85,000 రూపాయలు పెట్టి ఆయన ప్లాన్ చేయించుకుంటే ఆయనకి ఈరోజు 6 లక్షల రూపాయలు ఆయన బెడ్ రెస్ట్లో ఉండడం వల్ల డబ్బులు ఏదైనా ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి రికవర్ అయిపోయారు ఆయన. సో అలా దీంట్లో మనకి ఉపయోగం ఉంటుంది. ఇంకా మెయిన్ బెనిఫిట్స్ ఇవి కాకుండా మనకి ఏంటి అంటే, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి మనిషి మరణించిన, లేదు ఆ ప్రమాదంలో అతనికి అంగవైకల్యం ఏర్పడిన, అతను ఎంతకైతే పాలసీ చేయించుకొని ఉంటారు, 1 కోటి రూపాయలకా, 50 లక్షలకా, 30 లక్షలకా, ఆ అమౌంట్ అనేటువంటిది కంపెనీ అనేటువంటిది వాళ్ళ ఫ్యామిలీకి అందజేస్తుంది. సో దీనికి సంబంధించి ఈ విధంగా మనం ప్రతి వారం కూడా ఫుల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సెక్యూర్ చైల్డ్ పాలసీ అనేటువంటిది చేయించుకోండి. అందులోనూ ముఖ్యంగా ఎవరైతే డ్రైవర్ సోదరులు ఉంటారో అలాంటి వాళ్ళు 100కి 100% మరొక ఆలోచన లేకుండా చేయించుకోండి. ఒక ఆప్షన్ లాగా మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం ఒక ఆప్షన్ లాగా చూస్తుంటాం. సో దీన్ని ఆప్షన్లో పెట్టుకోకండి, మ్యాండేటరీ పెట్టుకోండి, కంపల్సరీగా చేయించుకోవాలి. ఎందుకంటే మన ఫ్యామిలీ కోసం మనం ఇక్కడికి వచ్చినాం. మనం బయట దేశాల్లో ఉన్న, ఇండియాలో ఉన్న, మనం ఎక్కడ కష్టపడుతున్నా సరే మనం కష్టపడేదంతా కూడా ఫ్యామిలీ కోసమే. రేపు ఏదన్నా జరిగి మనం లేకపోయినా, లేదంటే మనం ఉన్న పని చేయలేని పరిస్థితుల్లో ఉన్న ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి, ఎలా గడుస్తుంది? సో ఆల్రెడీ మనం కొద్దిగా ప్రాబ్లమ్స్లో ఉండే ఒకటే కదా ఎంత దూరం వచ్చినాం.
సో అలాంటప్పుడు మనకి ఏదైనా జరిగితే అప్పుడు వాళ్ళు ఇంకా ఎంత ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతారు, ఎంత ఊబిలో కూరుకుపోతారో ఒకసారి ఆలోచించండి. గల్ఫ్లో పనిచేస్తున్న వాళ్ళలో ఎవరో ఒక 10% పర్సన్స్ మాత్రమే బాగా వెల్ సెటిల్ అయిపోయి డబ్బులు బాగా సంపాదించుకొని సేఫ్ జోన్లో ఉండొచ్చు బహుశా. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రాబ్లమ్స్లో ఉండే ఇక్కడికి వచ్చిన వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సెక్యూర్డ్ చైల్డ్ పాలసీ అయితే చేయించుకోండి. సో ఈ పాలసీ చేయించుకోవడం వల్ల మనందరికీ ఇక్కడ ఉపయోగపడుతుంది. ₹1 కోటి చేయించుకోవాలంటే కేవలం మీకు ఒక రోజుకి ₹46 పడుతుందండి. ₹46 అంటే 2 టీ ఖర్చులు. కువైట్లో 2 టీలు తాగితే మీకు ఆడికి అమౌంట్ అనేది సరిపోతుంది. సో 2 టీలు మనం తాగలేదని చెప్పేసి అనుకోండి, ₹1 కోటి వస్తుంది. 1 టీ తాగలేదనుకోండి, ₹50 లక్షల కవరేజ్ ఉంటుంది. ఇంకా లేదండి అనుకుంటే అర టీ ఖర్చు పెట్టుకోండి, 30 లక్షల కవరేజ్ వస్తుంది. సో ఈ విధంగా మన దగ్గర ప్లాన్స్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కోసం మీకు నేను డిస్ప్లే అయితే నాకు సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీకు నేను అందిస్తాను.